నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నైతిక విలువలు అంటే ఏంటి? విద్యార్థి జీవితంలో వాటి ప్రాధాన్యం ఏంటి? విద్యార్థుల్లో నిజాయితీ, బాధ్యత, క్రమశిక్షణ వంటి విలువలు ఎలా పెంపొందించాలి? విలువలు పెంపొందించడంలో పేరెంట్స్, టీచర్స్ పాత్ర ఏంటి? ఆధునిక టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావంలో నైతిక విలువలు ఎలా కాపాడుకోవాలి? మంచి విద్యార్థిగా మాత్రమే కాకుండా మంచి పౌరుడిగా ఎదిగేందుకు నైతిక విలువలు ఎలా సహాయపడతాయి? వీటిపై మనకు వివరించేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకట్ కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి అందరికీ తెలిసిందే. 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీ, పరిశోధనలు, ప్రయోగాల్లో అపార అనుభవం ఉంది. ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగంలో కూడా చాలా మందికి మార్గదర్శనం చేస్తారు. చాలా కాలేజెస్లో, యూనివర్సిటీల్లో సెమినార్స్ కూడా నిర్వహించారు. సో వెంకట్ గారితో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. ఎస్ వెంకట్ గారు, నైతిక విలువలు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి ఒక్కరికి ఉండవలసినవి. అసలు నైతిక విలువలు అంటే ఏంటి? విద్యార్థులు వాళ్ళ స్టూడెంట్స్ లైఫ్లో వీటి ప్రాధాన్యం ఏంటంటే ఏం చెప్తారు? ఈ టాపిక్ ఈ రోజు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 2-3 ఇన్సిడెంట్స్ అండి. ఫస్ట్ ఇన్సిడెంట్ అంటే ఇవన్నీ హార్ట్ టచింగ్ అన్నమాట. అంటే మనం చాలా బాధపడాల్సిన విషయాలు. ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే, రాజమండ్రిలో ఒక మెడికోని ఒకసారి యాక్సిడెంట్ అనుకోవచ్చు, 2-3 సార్లు గుద్ది పాపం చనిపోయేదాకా ఒక ఇన్సిడెంట్. రెండవది, నల్గొండలో ఒక స్కూల్ టీచర్ని 2 పిల్లలు హత్య చేయటము, అవి చేయటం అనేది రెండో ఇన్సిడెంట్. మూడో ఇన్సిడెంట్, బోస్టన్ లో ఒక పిల్లవాడు వాళ్ళ మదర్ని, వాళ్ళ తమ్ముడిని, ఇద్దరిని చంపేయటం. సో ఈ 3 ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మనం కొంచెం మాట్లాడాలి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అడిగిన దానికి నేను ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ యానిమల్? మనిషికి, జంతువుకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? విలువలే. డెఫినెట్లీ yes. కరెక్ట్. ఆ విలువలు లేనప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? yes. ఒక మనిషికి, జంతువుకి ఉన్న తేడా. మీకు సోషియాలజీలో, సైకాలజీలో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంది, ప్రపంచం మొత్తం ఫాలో అయ్యే ప్రిన్సిపల్. చెబితే మీరు బాధపడతారు కానీ చెబుతున్నాను, సోషియాలజీ చదివే వాళ్ళకి తెలుస్తుంది. ప్రపంచం మొత్తం ఇదే ప్రిన్సిపల్. డోంట్ కిల్ యువర్ ఫాదర్, డోంట్ మ్యారీ యువర్ మదర్. ఇది ప్రిన్సిపల్ ప్రపంచం మొత్తం మీద. జంతువుల్లో ఆ ప్రిన్సిపల్ లేదు. మీరు సోషియాలజీ చదివేటప్పుడు, ఇలా వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తుంది అనమాట యాక్చువల్గా. సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ లైక్ దిస్. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ థింగ్స్. టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, వాల్యూస్ అనేటువంటిది మనకి ఖచ్చితంగా కావాలండి. ఆర్ ఏబుల్ టు హియర్ మై వాయిస్? yes yes వినిపిస్తుంది సార్, ఆడిబుల్. yes sir. సో ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ మీరు చెప్పిన ప్రకారం నిజాయితీ, హానెస్టీ ద మోర్ ఇంపార్టెంట్. రెండవది ఏంటి? రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్ ఏంటి? మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, దెన్ ఆచార్య దేవో భవ అని చెప్తారు. ఆ తర్వాతే దేవుడు ఇంకోటో చెప్తారు. మనం వీళ్ళ ముగ్గురికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ రెస్పెక్ట్ అనేటువంటి పదానికి డీవియేట్ అవటం వల్లే కదా 2 పిల్లలు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ని పాపం చంపేయటం అనే దాకా వచ్చింది. అంటే ఆలోచించండి. అంటే మనము మన బేసిక్ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి దూరం అయిపోతున్నాం. అది ఫస్ట్ ఫండమెంటల్ ప్రాబ్లం. అది ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ ఒక 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా? ఒక 30-40 ఇయర్స్ ముందు జరగలేదు. కానీ వాళ్ళు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్రపంచం మొత్తం, నేను ఇండియాని మాట్లాడట్లేదు, బోస్టన్ అనేది అమెరికాలో ఉంది, ఎక్కడ జరుగుతూ ఉంది. అంటే అర్థం ఏంటి? మన సిస్టంలో మనము ఎక్కడో తప్పు చేస్తున్నాము అని మాత్రం 100% దట్ షుడ్ బి క్లియర్. సో దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజాయితీ, హానెస్టీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే హానెస్టీ అన్న పదం ఎలా వస్తుందంటేనండి, నిజాయితీ అనేటువంటిది అర్ధరాత్రి 12 గంటలకి అమెరికాలో స్టాప్ బోర్డు కనపడదు అనుకోండి, ఇలా స్టాప్ బోర్డు ఉంటుంది. మన కారు కంప్లీట్ గా ఆగిపోయిన తర్వాతే వెళ్తాం. అరే ఎవరూ చూడలేదు కదా, వెళ్దాము అనేటువంటి కాన్సెప్ట్ కాదు ఇక్కడ. ఎవరూ చూడకపోయినా మన పనిని మనము సక్రమంగా చేయటము అనేటువంటిది ఒక వ్యక్తిత్వం. అంటే ఒక ఇండివిజువాలిటీకి ఒక గుర్తు, నిజాయితీకి ఒక గుర్తు. నిజాయితీ లేకుండా విజయం అనేది ఉండదండి. నిలకడగా ఉండదు. టెంపరీగా బెనిఫిట్ పొందొచ్చు, కానీ లాంగ్ రన్ లో అది ఫిట్ కాదు. సో అదే విధంగా రెస్పెక్ట్, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిసిప్లిన్. డిసిప్లిన్ అన్న పదానికి మనం ఒక 2 గంటలు మనం మాట్లాడుకోవచ్చు, అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కరుణ,
అమెరికా డెవలప్ అయింది, అమెరికా ఇస్ ఏ డెవలప్డ్ కంట్రీ అని ఎందుకు చెప్తారంటే మిగతావన్నీ రీజన్స్ వదిలేయండి. నేను 30 years నుంచి అమెరికాలో ఉన్నాను. నాకు అమెరికాలో నచ్చింది ఒకటి. ఆ ఒక్కటి ఏంటంటే మనిషిని మనిషిగా గౌరవించడం. ఎస్. irrespective of color, irrespective of caste, irrespective of age, irrespective of sex. మనం రోడ్డు మీద వెళ్తుంటే హౌ ఆర్ యూ, హౌ ఈజ్ డూయింగ్ టుడే, హౌ ఈజ్ యూ ఫ్యామిలీ అని నవ్వుతూ చక్కగా మాట్లాడతారు. అంటే ఏంటి, తోటి మనిషిని మనము రెస్పెక్ట్ ఇవ్వటం అనేటువంటి ఒకే ఒక ప్రిన్సిపల్ అమెరికాలో డెవలప్ అవడానికి. ఆ ప్రిన్సిపల్ ని మనం పట్టుకోద్దాం. మన ఇండియాలో ఆ ప్రిన్సిపల్ ని పట్టుకోద్దాం. ఇండియా డెవలప్ అవ్వకపోవడానికి అదే కారణం. తోటి మనిషిని మనం గౌరవించట్లేదు. ఆ గౌరవించడానికి డబ్బు చూస్తున్నాము, కులం చూస్తున్నాము, అధికారం చూస్తున్నాము, ఇవన్నీ చూస్తున్నాం. అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనం చూడాల్సింది ఒకటే ఒకటి, అతను మనతో పాటు మనిషి అనేది రెస్పెక్ట్ పెట్టుకుంటే చాలు. ఎస్, డెఫినెట్గా సార్. ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తారు సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే సత్యనారాయణ గారు. సార్ నమస్కారం సార్, మంచి ప్రోగ్రామ్ పెట్టాము, అభినందిస్తున్నాము సార్. అసలు నైతిక విలువ, నా వయసు 72 years సార్, నేను ఒక మాజీ సైనికుడిని. ఎక్కడ పోతుంది ఏమైతుందో నాకు అసలు అర్థమైతలేదు సార్. నా చిన్నప్పుడు మా నాన్న స్కూల్ తీసుకుపోయి టీచర్ని కుట్టు సార్, వాడిని ఎందుకు కొడతలేవు నువ్వు, వానికి ఎందుకు నేర్పిస్తావు, ఎందుకు నేర్పించాలి నీ బాధ్యత కదా అని అడిగేది సార్. ఇలా పిల్లల్ని ఏమంటట్లేదు. అసలు మనిషి మా సమాజం మారాలంటే ముందు నువ్వు మారాలి. నీకు నువ్వు మారిస్తే సార్ ఎవరికి వాడు చేంజ్ అయితే సార్, మొత్తం ఎవడో వచ్చి చేంజ్ అవుతున్న అవసరం లేదు. ఈ రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే సార్ చాలా బాధ అనిపిస్తుంది. 3 తరాలు చూసిన 72 years. మొన్న అమెరికాలో ఉంటారు సార్ మా డాటరు, మా మనవరాలు వచ్చింది. ఇట్లా స్కూటర్ నుంచి తీసుకెళ్ళిన డిమార్ట్కు, చిల్లర లేదంటే 2 చాక్లెట్ ఇచ్చింది. ఆ చాక్లెట్ తిని పేపర్ ఇట్లా పట్టుకుంది సార్. ఇంటికి వచ్చినాక డస్ట్బిన్ వేసింది. ఆ సంస్కారం ఎవరు నేర్పాలి? మన దగ్గర ఆడనే పోతాయి, ఈయనే ఉంచుతాయి, ఈయన మొదలు ప్రజలు మారాలి. ప్రజలను మార్చడానికి బాధ్యత రాజకీయ నాయకులు. నిన్ను లీడర్గా ఎన్నుకున్నప్పుడు నువ్వు న్యాయంగా ఉంటే అందరు ఉంటారు. అన్యాయంగా ఉన్న తప్పు చేసిన నువ్వు శిక్షించాలి. నువ్వే తప్పు చేసినా ఇంకేముంటారు సార్. ఎవరికి వాడు ముందు మనం మారాలి. మనం మారిన తర్వాత సమాజం మారుతారు. ఎవరికి వాడు మారితే చాలు సార్, ఎవరో వచ్చి మారవలసిన అవసరం. మనమే సమాజం కదా, మనమే సమాజం. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం మారితే మన కుటుంబాన్ని మార్చుకుంటే మన గ్రామం మారుతుంది, మన రాష్ట్రం మారుతుంది, మన దేశం మారుతుంది. ఇలా అన్ని లింకప్ అయినప్పుడు అసలు మనం మారాలి డెఫినెట్గా. చేస్తారు. మనం మొదలు అలా నుంచి స్టార్ట్ చేయాలి సార్. నేను నిజం ఎదుర్కొంటాను, ఎవరికి వాళ్ళు ఉంటే సార్, ఇంకెవరో చెప్పాలి. కొత్త రోడ్డు మీద చెప్తాయి ఎంత నా ఇంటి అవతల ఉంటే చాలని. సైనికుడిగా మీరు దేశాన్ని ఎంత రక్షిస్తున్నారో, ఇక్కడ సమస్యలు చూసి మీరు అప్సెట్ అవడంలో ఏం లేదు. నరేంద్ర మోడీ గారు మొన్న ఒక వీడియోలో ఒక సంథింగ్ మీరు చెప్పినట్టుగానే ఒక రేపరు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయారు. అది వీడియోలో కూడా వచ్చింది. సో కాబట్టి మనం మన లీడర్స్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన సర్జరీ అయిన తర్వాత కూడా అధికారిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మనకి మంచి లీడర్స్ ఉన్నారు ఖచ్చితంగా. ఆ లీడర్స్ ని ఫాలో అయ్యేంత కెపాసిటీ ఈ స్టూడెంట్ ఈ యూత్ లో ఉంటుందా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించాలి. మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. అమెరికాలో అలానే ఉంటుంది. మీ గ్రాండ్ డాటర్ వచ్చి అలా బిహేవ్ చేయడంలో 100% అలానే చేస్తారు వాళ్ళు. అదే ఇప్పుడు నేను చెప్తుంది కూడా అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు సార్. వెంకటేశ్వరరావు గారు సత్తుపల్లి నుంచి. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. వెంకట గారితో మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మేము మా ప్రశ్న అడగొచ్చా సార్? ఎస్, అడగండి. మీరు అడగండి, వెంకట గారు వెయిట్ చేస్తారు, మాట్లాడండి. నమస్కారం అండి సార్. వ్యవస్థలో పూర్వీకుల నుంచి నేటి సమాజంలోకి రాను రాను విలువలు క్షీణిస్తున్నాయి. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడటం కాదు, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. మీకు వచ్చిన అడగండి, ఏంటి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? విలువలు క్షీణిస్తున్నా సరే, క్షీణించడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు సార్? ఈ సమాజంలో చదువుకున్న వారి నుంచే మనకి అన్ని రకాలైనటువంటి విలువలు క్షీణిస్తున్నాయి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. మాకు డిస్టర్బెన్స్, మీకు డిస్టర్బెన్స్. అది మీరు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. డైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. ఎస్, కాల్ కట్ చేయండి. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అడగండి, వెంకట గారిని అడగండి, మాట్లాడండి. నవ్వే డేస్లో అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఫుల్ కమర్షియల్ అయిపోయింది సార్. ఫస్ట్
ఇదివరకు నాది 65 years సార్ నేను అయింది. మ్మ్. ఇదివరకు నేను చదువుకోలేదు అనుకోండి, మా ఫాదర్ వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళి మా అబ్బాయిని మా సర్టిఫికేట్ ఇచ్చినా సరే మేము తీసుకుంటాము, మ్మ్. చదువు మాత్రం మాకు కావాలని చెప్పేసి స్ట్రిక్ట్గా మ్యాథ్స్కి అప్డేట్ ఇచ్చేసేవారండి. మ్మ్. ఇదివరకులో అప్పుడు మేము చదువుకునేవాళ్ళం అండి. ఎస్. మ్యాథ్స్ టీచర్ చెప్పింది, మ్యాథ్స్ ఉపాధ్యాయులు చెప్పింది ఫాలో అయ్యి చదువుకునేవాడు. మ్మ్. ఇప్పుడు అంతా పేరెంట్స్ చదువు కొంటున్నారండి పైసలు. మ్మ్. దాంతో సిస్టమ్ చాలా వర్స్ట్ అయిపోయిందండి. ఎస్. అలాగే జాబ్స్ కొనుక్కుంటున్నారు, ఎడ్యుకేషన్ లో, హైయర్ ఎడ్యుకేషన్ లో ఎన్ని కమర్షియలైజ్ అయిపోయి వ్యాపారం అయిపోయింది సార్ ఫస్ట్. మ్మ్. దాంతోనండి హ్యూమనిటీ మానవత్వం అనేది చచ్చిపోయింది సార్ ఒక రకంగా చెప్పాలంటే. మ్మ్. ప్రతిదీ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, డాక్టర్లు ఉంటున్నారు, వాళ్ళు కోట్లు పెట్టి చదివేసుకుంటున్నారు, కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి హాస్పిటల్ పెట్టుకుంటున్నారు. అదే చూస్తున్నారు తప్ప మనిషి, నేను మనిషిని, నా మనిషిని ఎలాగా బతికించాలి, కానీ ఏం సాయం చేయాలి అన్నది మాత్రం ఎవ్వరు ఆలోచించట్లేదు. ఆ లేబరా, హ్యాండిక్యాప్డా, లేడీయా, గర్భిణీ స్త్రీయా, ఆ చింటి పిల్లల అస్సలు లేదు సార్ ఈ రోజుల్లో. రైట్. వెంకట్ గారు, రెస్పాండెంట్ వెంకట్ గారు, ఎస్ మాట్లాడతారు. వెంకట్ గారు మీరు చెప్పింది విలువలు అనేవి తగ్గిపోతున్నమాట 100% కరెక్ట్ అండి. దానికి మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఒక 50% పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉందండి డెఫినెట్ గా. ఎందుకంటే ఇవాళ ఒక పిల్లవాడు ఐఫోన్ కొనివ్వలేదు అని ఒక కొండ మీదకి ఎక్కి నేను దూకేస్తాను అంటే ఆ టైంకి వాళ్ళ ఫాదర్ వెళ్ళి అతన్ని సేవ్ చేద్దాం అని చెప్పి పట్టుకొని వాళ్ళిద్దరూ చనిపోయారు పాపం కింద పడి. వాళ్ళిద్దరూ చనిపోవడం చూసేసి వాళ్ళ మదరు హార్ట్ అటాక్ తో చనిపోయారు. అంటే ఒక ఫ్యామిలీలో విత్ ఇన్ సెకండ్ లో ఒక 3 చనిపోయారు. ఎందుకు? ఒకే ఒక్కటి ఐఫోన్ కొనివ్వలేదు అని. ఐఫోన్ అనేది ₹1,00,000 అయిందనుకోండి, పేరెంట్ ఐఫోన్ కొనగలరా, అంత ఎఫోర్ట్ చేయగలరా, లేకపోతే దాని ఈఎంఐలు కట్టగలరా, ఇవన్నీ వాళ్ళు స్టూడెంట్స్ ఆలోచించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్తో కంపేర్ చేస్తున్నారు. ఆ ఫ్రెండ్ దగ్గర నాకు ఐఫోన్ ఉంది కదా, నా దగ్గర ఎందుకు లేదు అంటున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆ రెస్పాన్సివ్నెస్, బాధ్యత అనేది లేకపోవటం. నేను చెప్పినవన్నీ అబద్ధాలు కాదండి, అన్ని పేపర్లో వచ్చాయి, టీవీలో వచ్చాయి, ఇవన్నీ నిజాలే నేను చెప్పిన ప్రతి. సో కాబట్టి ఇక్కడ వాల్యూస్ తగ్గిపోవడానికి మీరు అన్నట్టు మనం చదువుకునే రోజుల్లో చదువుకునే వాళ్ళం, ఇవాళ చదువు కొనుక్కుంటున్నారు. చదువు ఇప్పుడు ఈ విషయంలో చెప్తున్నాను కదా, నాగార్జున యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి 50 సంవత్సరాలు అయిందని వాళ్ళు ఒక అల్యూమిని డిస్టింగ్విష్ అవార్డు ఇవ్వాలని పెట్టుకున్నారు. నేను నిన్న రాత్రి కావాలి అప్లై చేశాను. కనీసం ఎందుకు అప్లై చేశాను అంటే అవార్డు కోసం అప్లై చేయలేదు. అంటే ఒక చదువుకున్న వాళ్ళకి ఎంత విలువ ఇస్తుంది యూనివర్సిటీ. నాకు వస్తున్న రోజు నాకైతే తెలియదు, 28 అనౌన్స్ చేస్తారట. ఒక 28 అనౌన్స్ చేస్తే 28 ఫ్లైట్ టికెట్ కొని నేను 29కి ఇండియా వస్తాను. బట్ వేరేస్ అలా కాకుండా అక్కడ ఈక్వేషన్స్ వచ్చాయనుకోండి, అంటే 100 ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్స్ వచ్చాయనుకోండి, నాకు రాకపోవచ్చు, నేను రాకపోయినా బాధపడలేదు. కాకపోతే ఏంటంటే ఒక జీరో నుంచి ఒక హీరోగా మారిన వ్యక్తికి ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్, ఎడ్యుకేషన్ బీట్స్ బ్యూటీ అండ్ యూత్ అనేటువంటి చిన్న చాణుక్య స్లోగన్ మీద నేను పనిచేస్తాను. పనిచేసేటప్పుడు మనం ఎడ్యుకేషన్ ని పిల్లలకి ప్రమోట్ చేయాలి, పిల్లలకి చెప్పాలి, దాని వాల్యూ చెప్పాలి అనేటువంటిది ఒక్కటేనండి ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రైమరీ గోల్ ఒకటి. దాంట్లో మేము ఆ టాపిక్ మీదే మాట్లాడుతున్నాం అనమాట. మంచి మీరు టాపిక్ రైజ్ చేశారు. ఖచ్చితంగా వాల్యూస్ ని పెంచాలండి, లేకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఎస్, డెఫినెట్గా ఇప్పటికే చాలా మార్పులు చూస్తున్నాం, ఇంకా ఎలాంటి ఘోరాలు చూడాలో అని భయం కూడా వేస్తుంది. ఎస్ సార్, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం గిరీష్ గారు అనంతపురం నుంచి. నమస్తే గిరీష్ గారు. గిరీష్ గారు మాట్లాడండి. ఎస్ అడగండి, వెంకట్ గారిని అడగండి, వెయిట్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. ప్రైమ్ 9 వారికి అభినందనలు సార్. ఎస్ మాట్లాడండి. సార్ మంచిది, నిజంగా అంటే మంచి ప్రోగ్రాం పెట్టారు. ప్రస్తుత రోజుల్లో నిజంగా అంటే ఏమిటి, తల్లిదండ్రుల పాత్ర ఏమిటి అన్నప్పుడు మీరు చెప్పండి గిరీష్ గారు. సార్ ఏంటంటే నిజంగా అంటే ఆ చదువు సంస్కారం నేర్పుతుందనే విషయంలో ప్రస్తుత రోజుల్లో పాఠశాలకు నిజంగా పిల్లలు పంపిస్తున్నారు, కానీ ఆ తర్వాత పిల్లలు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ప్రస్తుతము 99% పిల్లవాళ్ళను తల్లిదండ్రులు సరిగా చూసుకోలేకపోతున్నారనేది నా యొక్క భావము. కావున ఆ చదువు సంస్కారం నేర్పుతుంది. అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో డ్రగ్స్ అలవాటు అయిపోయేసి ప్రభుత్వాన్ని తప్ప లేదంటే వాడే మరి పిల్లలు తప్ప అన్నప్పుడు
కంపెనీ వాడు తయారు చేయకపోతే పిల్లల మధ్యలోకి ఎట్లా వస్తుంది అనేది నాకు క్వశ్చన్ సార్. ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. రైట్, ఎస్ వెంకట గారు రెస్పాండ్ అవ్వండి, మళ్ళీ కాలర్ వెయిట్ చేస్తారు. ఎస్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అండి, ఈ డ్రగ్స్ లేకపోతే ఇంకోటో పెట్టుకున్నప్పుడు మనుషుల్లో అండి డ్రగ్ అమ్మేవాడికి ఖచ్చితంగా తెలుసు ఈ డ్రగ్ తీసుకోవటం వల్ల స్టూడెంట్స్ లైఫ్ పాడైపోతుంది అనేది తెలుసు. కానీ వాడికి వచ్చేటువంటి ఒక 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయల కోసము కక్కుర్తి పడాల్సి ఆ డ్రగ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్పిన 2 ఇన్సిడెంట్స్ కూడా అవే కదా. ఎస్ వెంకట, మీరు రేట్ చేసిన 2 ఇన్సిడెంట్స్ కూడా ఇక్కడ రూపారెడ్డి గారిని చంపడంలో పిల్లలు గాంజాకి అలవాటు పడ్డారనే కదా ఆవిడకి దండిస్తే, అక్కడ మీరు చెప్పిన రాజమండ్రి ఇన్సిడెంట్ కూడా వాళ్ళు మద్యం తాగా మద్యం మత్తులో కన్నా సాటి మనుషులను ఎలా ఎంతలాగా వాళ్ళు వేధించారో, ఈ 2 కూడా అవే కదా మనకి లైవ్లీ కనిపిస్తున్నవి. ఇప్పుడు మీరు మనం చూసినట్లయితే ఎలా ఉంటుందంటేనండి, ఆ అమ్మేటువంటి వాళ్ళు రీజనబుల్ గా ఉంటారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో మీరు నమ్మరండి, ఒక్క బీరు తాగి రోడ్డు మీద డ్రైవ్ చేస్తే కాపు పట్టుకుంటే ఒక గీత గీస్తారు, ఇలా గీత గీసి గీత మీద నడిపిస్తారు. మనం గీత మీద నడిచాము అంటే పర్వాలేదు, గీత మీద నడవలేకపోయాము అంటే బ్లడ్ టెస్ట్ తీస్తారు. ఆ టెస్ట్ లో 1 లిమిట్ వచ్చింది అనుకోండి, చేతులకి కఫ్స్ వేసి అంటే బేడీలు వేసి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, ఫోటో తీస్తారు, మన వీసా రిజెక్ట్ అవుతుంది. అంత భయం. ఇంకా ఫైన్ వేస్తారు, సోషల్ సర్వీస్ చేయాలి, ఇన్సూరెన్స్ పెరిగిపోతుంది. అంటే ఒక చిన్న తప్పు చేస్తే ఎంత పనిష్మెంట్ ఉంటుందంటే అంత పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ కోసం భయపడి తాగినవాడు ఇంట్లోనే కూర్చుంటాడు కానీ బయటకు వెళ్ళాడు. అంత భయం. ఆ భయం రావాలండి. ఆ భయం లేనప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరేం చేయలేరు సార్. గవర్నమెంట్ ఎంతవరకు చేస్తుంది చెప్పండి? 150 కోట్ల మంది పాపులేషన్ ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? మనం మారాలి. అరే మనం తాగి బయటికి వెళ్తే యాక్సిడెంట్ చేస్తే మనం ఇబ్బంది అవుతుంది, తాగి ఇంట్లో పడుకుందాం అనే ఫీలింగ్ వాళ్ళలో రావాలండి. ఆ రావటం అనేటువంటిదే మోర్ ఇంపార్టెంట్. అంటే చట్టం అనేటువంటిది భయం ఉండాలి. మీ కొన్ని బైక్స్ మీద, సారీ టు సే దిస్ వర్డ్, ఫూల్స్ ఫాలో రూల్స్ అని చెప్పి నెంబర్ ప్లేట్ పెట్టుకుని తిరుగుతున్నారండి. అంతకన్నా ఘోరం ఉందా ఇంకొకటి? సారీ అండి, నేను ర్యాష్ గా మాట్లాడొచ్చేమో. ఐ రియల్లీ అప్సెట్ ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్ చూసిన తర్వాత మనకి చాలా బాధ అనిపిస్తోంది. ఐ రియల్లీ ఇంతమంది మన ప్రోగ్రామ్ చూస్తున్నారంటే జనాల్లో మార్పు కోసం చూస్తున్నారని అర్థం. డెఫినెట్ గా అందరికీ కావాల్సింది అదే కదండి, విలువలు అనేవి డెఫినెట్ గా అందరూ కోరుకుంటుంది. ఇప్పుడు మనకి కాల్ చేసే వాళ్ళందరూ కూడా అదే కదా ఎక్కువగా మాట్లాడేది. నిజంగా ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోతుంది, ముందు ఎలా మారిపోతుంది భయం కూడా పట్టుకుంటుంది కదా. కంటిన్యూ చేద్దాం. కాలర్ వెయిట్ చేస్తారు. సుబ్బారావు గారు ఒంగోలు నుంచి. నమస్తే సుబ్బారావు గారు. సార్ నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి, సార్తో మాట్లాడండి. సార్ ఇప్పుడు నైతిక విలువలు అనేది ఒక రంగంలో మనకు ఫెయిల్ అయితే దాన్ని పెంచడం కోసం తల్లిదండ్రులు లేకపోతే చట్టాలో లేకపోతే సమాజమో కాపాడుకోవచ్చు. దాదాపుగా అన్ని రంగాలలో నైతిక విలువలు పడిపోయినాయి. ఇప్పుడు మనం ఎన్ని రంగాలలో కాపాడాలనేది మొదటి ప్రశ్న. ఎందుకంటే నేను ఒక 2-3 రంగాలు చెప్తాను. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ కేసు పెట్టింటే ఏదైనా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ముందుకు రావడం లేదు. రెండోది రకరకాల కేసులు బనాయించి ఇబ్బంది పెడతా ఉంటారు. వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఏ పని చేయట్లేదు. రెండోది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయాము అంటే ఆడ పొలం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా లేదా ఇల్లు స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నా వాళ్ళు లంచం లేకుండా పని చేయటం లేదు. అక్కడ ఆ సెక్టార్ లో దెబ్బతిన్నది, ఇక్కడ ఈ సెక్టార్ లో దెబ్బతిన్నది. ఇక పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే 1వ తరగతికే వాళ్ళు 10,000 రూపాయలు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు, 20,000 రూపాయలు పుస్తకాలు ఫీజులు పెట్టి అమ్ముతా ఉన్నారు, బ్యాగులు అంటారు, బూట్లు అంటారు, డబ్బులు తినేస్తా ఉన్నారు. ఇక సినిమా లేకపోతే లవ్ 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 సినిమాస్ చూపించి వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, యువతను తప్పుగా క్రైమ్లు మర్డర్లు ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇక తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, నైతిక విలువల్ని కాపాడడానికి చట్టాలు ఉన్నాయా లేవా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఉద్యోగాల్లో కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొంతమందికి అవుట్ సోర్సింగ్ అని, కొంతమందికి కాంట్రాక్ట్ అని, కొంతమందికి రెగ్యులర్ అని, కొంతమందికి పార్ట్ టైం అని. కానీ ఏంటంటే వీటన్నిటికీ మూలం ఏంటో తెలుసా అండి? ఎడ్యుకేషన్. మనము క్వశ్చన్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో చదువుకున్నటువంటి వాడు మౌనంగా ఉండటం అనేటువంటిది బిగ్గెస్ట్ ఇష్యూ. గుర్తుపెట్టుకోండి, చదువుకున్నటువంటి వాడు నిజాయితీగా ఉండేటువంటి వాడు క్వశ్చన్ చెయ్యలేకపోతున్నాడు. అది సమస్య. ఇప్పుడు సపోజ్ మీరు చెప్పిన ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఒక చిన్న వీడియో తీయండి, ఆ Prime 9కి పంపించండి, వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. లైక్ వాళ్ళ మీడియా చేతిలో ఉందండి. ఎంత పవర్ఫుల్ అంటే మీడియా, అంత పవర్ఫుల్ మీడియా. ప్రతి ఒక్కరికి ఒక అన్యాయం జరిగినప్పుడు వెంటనే టక్మని మీరు రెస్పాండ్ అవ్వాలి. మనకెందుకులే
అనేటువంటి ఒకే ఒక్క భావనతో మనం ఉంటున్నామండి. ఉండటం వల్ల ఏమైపోయింది, వాళ్ళు పెట్టలేకపోతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, ఇంకోటి జరిగిపోతున్నాయి. మీరు ముందుకు రండి. మా అమ్మాయి 8 ఏళ్ళప్పుడు అనుకుంటాను, కారులో వెళ్తుంటే ముందు బైక్ వేసుకొని మాట్లాడుతుంటే వాడు కార్ ఆపి అడిగి చెప్పండి, నువ్వు బైక్ మీద ఫోన్లో మాట్లాడద్దు అని చెప్పేసి. కాకపోతే మా కారు నెంబర్ 49 లేదో ఎవరో వీళ్ళేదో అనుకుని వాడు ఊరుకున్నాడు. నేను చెప్పాను, ఎందుకమ్మా నీకు ఎందుకు గొడవ అంటే, డాడీ తప్పు చేసినప్పుడు మాట్లాడాలి, లేకపోతే లేదు అనేటువంటి కాన్సెప్ట్ తో తను స్టార్ట్ చేసింది. సో హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేటువంటి తను రాసిన బుక్ లో ఫస్ట్ క్యాప్షన్. డోంట్ సిట్ లైక్ ఏ రాక్, వర్క్ లైక్ ఏ క్లాక్ అనేది 2వ పేజీ. లైక్ ఇలాంటివన్నీ మనం పిల్లలకి అలవాటు చేయాలి. అలవాటు చేసినప్పుడు ఆటోమేటిక్ గా మార్పు అనేది వచ్చేస్తుందండి. డెఫినెట్ గా, ఎందుకంటే ప్రశ్నించడం తప్పు జరుగుతుంది అంటే, తప్పు జరుగుతుందంటే ప్రశ్నించడం ముందు మనం అలవాటు చేయాలి. అట్ ద సేమ్ టైం నిజంగా లంచాలు అంటారు, అసలు అలవాటు చేస్తుంది ఎవరు? ఇచ్చేవాడు ఉంటేగా తీసుకునేవాడు ఉండేది. డెఫినెట్గా అక్కడ కూడా మార్పు రావాలి. మనకి కారస్ చాలా మంది వెయిట్ చేస్తారు కానీ మనకి సమయం కూడా అవుతుంది కాబట్టి, అసలు ఇప్పుడు గతంలో ఇప్పుడు పీటీ క్లాసెస్ ఉండేవి, వీక్లీ 3 అనే ఉండేవి మా టైంలోనే. జనరల్ చెప్తున్నాను నేను. అసలు ఇలాంటిదప్పుడు ఇప్పుడు మళ్ళీ విలువల కోసం, మన మూలాల్లోని విలువల కోసం మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య స్థితికి వచ్చేస్తాం. ఇలాంటివి అంటే సారీ టు సే దట్, అంటే ఇలాంటి స్థితికి వచ్చేస్తాం. మళ్ళీ ఇంకా ముందు ఎలా మారుతుందో తెలియదు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా మార్చాల్సిన అవసరం ఉందంటారు వెంకట్ గారు? ఈ నైతిక విలువలు నేర్పించే విధంగా క్లాసెస్ కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఫ్యాకల్టీ అండి, మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యాకల్టీ. టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మంచి టీచర్స్ కాలేజీలో ఉండాలి. ఎందుకు ఇప్పుడు నా బోటి వాడు ఎందుకు వచ్చేసాడండి? నేను 9 సంవత్సరాల కాలేజీలో పనిచేసి IVLN శర్మ అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్ ఉండేది తెనాల్లో నేను పనిచేసినప్పుడు. అలాంటి వాడిని నేను ఎందుకు వచ్చేసాను? నాకు వచ్చిన జీతం ఎంతో తెలుసా? మీరు నమ్మరు. 993 రూపాయలు నెలకి. 993 రూపాయలతో నేను పిల్లలు ఫ్యామిలీతో బతకలేను. కాబట్టి ఓకే, అమెరికా వచ్చేసాను, ఏదో చేసేసాను. కాబట్టి ఏం చేయాలి? ఒక మంచి ఫ్యాకల్టీలకి వాళ్ళకి మంచి శాలరీస్ ఇచ్చి వాళ్ళు కంఫర్ట్గా వాళ్ళు ఉండే సిచ్యువేషన్ని ఫస్ట్ కల్పించాలి. అంటే ఇంటెలిజెంట్ పీపుల్, ఎఫిషియెంట్ పీపుల్, కమిటెడ్ పీపుల్ని కంట్రీ వదులుకోకూడదు. ఆ కంట్రీ వదులుకోవడం వల్ల 30 సంవత్సరాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవాళ సిచ్యువేషన్ ఎట్లా ఉందో చూడండి. ఎందుకంటే వాల్యూస్ తగ్గిపోయినాయి, క్వాలిటీ పీపుల్ తగ్గిపోయారు. అంటే వాళ్ళంతా బయటకు వచ్చారని నేను చెప్పట్లేదు, బట్ సిచ్యువేషన్ వాళ్ళు ఫోర్స్ చేసింది. నన్ను ఫోర్స్ చేసింది సిచ్యువేషన్. నేను బతకాలి కదా, డబ్బులు కావాలి కదా. అలా నా లాంటి వాళ్ళు లక్షల మంది అమెరికా లాంటి దేశం వచ్చేసారు. అందరికీ కూడా ఏదో చేయాలని ఒక అంబిషన్ ఉంది. దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ని గవర్నమెంట్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ వెనక్కి రమ్మని చెప్పాలి. చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంతమంది అన్నా వస్తారు. వచ్చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు మోటివేట్ అవుతారు. ఓ దిస్ గై ఈజ్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ దిస్. నాకేమీ డబ్బులు లేవు, నాకేమీ పొలిటికల్ పవర్ లేదు, ఏమీ లేదు, అయినా మీరు నన్ను పిలిచి మాట్లాడుతున్నారు కదా, బికాస్ నా దగ్గర ఉన్న స్కిల్ బట్టే మాట్లాడుతున్నారు. అలా నాలాంటి వాళ్ళు రావాలి అంటే ప్లాట్ఫామ్ కావాలి. డెఫినెట్గా సార్, ఫైనల్గా సమయం అవుతుంది కాబట్టి ఎవరిలో మార్పు రావాలి? ఇప్పుడు పేరెంట్స్కి కేవలం పిల్లలకి ఏదో సక్సెస్ ఇచ్చేస్తాం అనుకుంటున్నారు కానీ ఆ సక్సెస్ వరకు ఏమున్నాయో కూడా చూసే పరిస్థితులు లేదు. ఈ మధ్యకాలం చాలా ఇన్సిడెంట్స్ కూడా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు పేరెంట్స్లో మార్పు రావాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగితే మీ రోల్ మోడల్ ఎవరంటే మీ గురువు గారి పేరు చెప్తారు, లేదా మమ్మల్ని అడిగితే మా జనరేషన్లో కూడా కాస్త చెప్పగలం. కానీ ఇప్పుడు అసలు ఆ పరిస్థితి ఉందా? ఎందుకు లేకుండా పోతుంది? ఎందుకంటే పొద్దున్న 7 గంటలకు వెళ్ళి పిల్లలు సాయంత్రం 7 గంటల వరకు క్లాసెస్లో కూర్చుంటున్నారు కానీ అసలు అక్కడ పిల్లలకి ఖాళీ ఉండట్లేదు, చెప్పే టీచర్స్ కూడా వాళ్ళకి నేర్పిద్దామంటే కూడా నేర్పించే విధంగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎందుకు ఆ స్పేస్ ఇవ్వలేకపోతున్నారు? ఎక్కడ మార్పు రావాలంటారు ఇదంతా మారాలంటే? ఒక ఓపెన్ డోర్ పాలసీ ఉండాలండి. ఓపెన్ డోర్ పాలసీ అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ఓపెన్ గా మాట్లాడుకోవటం ఫస్ట్ స్టెప్. ఫ్యాకల్టీ స్టూడెంట్స్ మధ్య ఇంటరాక్షన్ అనేటువంటిది రావాలి రెండవది. ఈ రెండు అయిపోయి మీరు చెప్పారు కదా, సిస్టమ్ అలా అయిపోయింది. ఒక ఎంసెట్ 7 గంటలకి పిల్లల్ని చేర్పిస్తారు, రాత్రి 12 గంటలకు చదివిస్తారు, చదవటం అయిపోతుంది. ఎప్పుడు వాళ్ళు మాట్లాడతారు? ఎప్పుడు వాళ్ళ టీచర్ తో మాట్లాడతారు? లేదు. ఎప్పుడైతే ఇలా ఓపెన్ డోర్ పాలసీ వచ్చి ఓపెన్ గా మాట్లాడుకోగలిగితే అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే మోస్ట్ 3 ఇన్వెన్షన్స్. ఫస్ట్ ఇన్వెన్షన్ తుపాకీ, డైనమైట్. ఆ తుపాకీ ఒకళ్ళని చంపేయచ్చు, డైనమైట్ 100 మందిని చంపచ్చు. మూడవది స్మార్ట్ ఫోన్,
లక్షల మందిని నాశనం చేయొచ్చు. Yes. సో కాబట్టి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు మామూలు ఫోన్ కొనివ్వండి చాలు. స్మార్ట్ ఫోన్ ఇచ్చి వాళ్ళని పాడు చేయకండి ఈ పేరెంట్స్. సో ఈ 3 ఇష్యూస్ గుర్తుపెట్టుకొని స్మార్ట్ ఫోన్ వినియోగం తగ్గించగలిగితే 90% ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఖచ్చితంగా ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ ఎక్కువ యూస్ చేస్తారో అది దట్ లీడ్స్ టు ప్రాబ్లమ్. డెఫినెట్గా సార్, ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు కానీ సబ్జెక్ట్ గురించి మనకు అంత సమయం లేకుండా అయిపోయింది. డెఫినెట్గా విద్యతో జ్ఞానం వస్తుందేమో కానీ డెఫినెట్గా క్యారెక్టర్ అనేది మనిషిని నిలబెడుతుంది కాబట్టి, నైతిక విలువలు ఆ వ్యక్తిత్వాన్ని పెంచగలవు కాబట్టి ఆ దిశగా వెళ్ళాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. Please subscribe our channel for more updates and interesting facts about quality education.